డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ సెషన్. మీరందరూ స్పెషలైజేషన్ గురించి నన్ను రిక్వెస్టింగ్గా వీడియో చేయమని అడిగారు. సో ఈరోజు నేను స్పెషలైజేషన్కి సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ మొత్తము చాలా షార్ట్ టైంలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. MBA స్టూడెంట్స్ ప్రతి ఒక్కరి కూడా అడిగేటువంటి క్వశ్చన్, సెకండ్ ఇయర్లో సింగిల్ స్పెషలైజేషనా లేక డబుల్ స్పెషలైజేషనా అని అడుగుతారు. యాక్చువల్గా స్టూడెంట్స్ ఈ సింగిల్ అండ్ డబుల్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వొకాబులరీ టు బి యూస్డ్. మీరు MBA చదివిన వాళ్ళు MBAకి రెలవెంట్గానే మీ లాంగ్వేజ్ ఉండాలి. సో మీరు సింగిల్ స్పెషలైజేషన్ అని అనటం కంటే కూడా మోనో స్పెషలైజేషన్ అనడం కరెక్ట్. మోనో అన్న సింగిల్ అన్న రెండు ఒకటే. ఇది ఒకటి అనే అర్థానికి వస్తుంది. అంటే సింగిల్ అన్న మోనో అన్న వన్ అని అర్థం. అలాగే డబుల్ అనటానికి బదులుగా మీరు డ్యూయల్ అనడం కరెక్ట్. డ్యూయల్ అంటే రెండు. సో మనందరికీ తెలుసు MBA ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా ప్రతి ఒక్కరికి సేమ్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. బట్ సెకండ్ ఇయర్లో మీరు బిగినింగ్లోనే, అంటే థర్డ్ సెమ్ స్టార్ట్ అవ్వకముందే మీ స్పెషలైజేషన్ ఏంటి అన్నది ఒక క్లారిటీ ఇవ్వాలి. మీరు ఏదైతే స్పెషలైజేషన్ అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని మీ సెకండ్ ఇయర్కి పేపర్ రిజిస్ట్రేషన్ అనేది మేము చేస్తాం ఆన్లైన్లో. సో ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుందో అకార్డింగ్ టు ది రిజిస్ట్రేషన్ మీకు థర్డ్ సెమ్లో అండ్ ఫోర్త్ సెమ్లో క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. సో ఇక్కడ మెయిన్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే స్పెషలైజేషన్ మీకు ఏది బాగుంటుంది అన్నది మీకై మీరు మంచి అనాలిసిస్ చేసుకొని ఒక ఫైనల్ డెసిషన్ మాకు ఇన్పుట్గా ఇవ్వాలి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, సింగిల్ స్పెషలైజేషనా డబుల్ స్పెషలైజేషనా అని స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్కి ఈ మోనో స్పెషలైజేషన్ డ్యూయల్ స్పెషలైజేషన్ అనేది ఫస్ట్ మీ యూనివర్సిటీలో ఉందో లేదో గమనించాలి. మీరు ఏ కాలేజ్లో అయితే చదువుతున్నారో ఆ కాలేజ్ ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉందో ఆ అఫిలియేట్ అయినటువంటి యూనివర్సిటీ రెగ్యులేషన్ అనేది ఉంటుంది. ఆ రెగ్యులేషన్లో మీకు మోనో స్పెషలైజేషన్ ఉందా లేదా డ్యూయల్ స్పెషలైజేషన్ ఉందా అన్నది ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. ఇది మీకు ఎవరు చెప్తారు? మీరు మీ HODని అడగాలి. మేడం ఆర్ సార్, మన కాలేజ్లో మనకి యూనివర్సిటీ రెగ్యులేషన్ ప్రకారంగా మోనో స్పెషలైజేషన్ ఉందా లేక డ్యూయల్ స్పెషలైజేషన్ ఉందా అని. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ది యూనివర్సిటీ మీ HOD మీకు ఉంది లేదు అన్నది క్లారిటీ ఇస్తారు. ఇది స్టెప్ 1. ఫస్ట్ మీరు మీ HODని అడగాలి. రెండోది, ఒకవేళ మీ HOD గనక మీకు డ్యూయల్ స్పెషలైజేషన్ ఉంది అంటే మీరు ఈ డ్యూయల్ స్పెషలైజేషన్లో బాగా థింక్ చేసి చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ మేజర్ ఉంటుంది, తర్వాత మైనర్ ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ ఈ రెండు వర్డ్స్ని తెగ యూజ్ చేస్తూ ఉంటారు, మైనరు మేజరు అని. యాక్చువల్గా మేజర్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ఇంపార్టెన్స్ లేదా ఫస్ట్ ప్రిఫరెన్స్. తర్వాత మైనర్ అంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ అని అర్థం, నెక్స్ట్ ఇంపార్టెన్స్. సో సపోజ్ మన కాలేజ్లో HR, ఫినాన్స్ అండ్ మార్కెటింగ్ అనేవి 3 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. మనకి స్పెషలైజేషన్స్ 3 ఉన్నా కానీ ఛాన్స్ డ్యూయల్కి మాత్రమే ఉంది. అంటే 2 స్పెషలైజేషన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మూడిట్లో మీరు 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో కూడా మీరు HR, ఫినాన్స్, HR మైనరా ఫినాన్స్ మేజరా అన్నది క్లారిటీ ఇవ్వాలి. సో ఇదంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ HOD మీ క్లాస్లో ఉన్న స్ట్రెంగ్త్ని బట్టి ఫైనలైజ్ చేస్తారు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీకు సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ఏవైతే తీసుకోవాలనుకుంటున్నారో అది క్లారిటీ ఇవ్వాలి.
సపోజ్ హెచ్ఆర్ ఫినాన్స్ కానివ్వండి, లేదా ఫినాన్స్ మార్కెటింగ్ కానివ్వండి, లేదు అంటే హెచ్ఆర్ మార్కెటింగ్ కానివ్వండి. అలాగా మీ కాంబినేషన్ మీరు మీ హెచ్ఓడికి క్లారిటీగా చెప్పాలి. మీరు చెప్పిన తర్వాత మీ హెచ్ఓడి మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు ఆన్లైన్లో. ఎగ్జామ్స్ అండ్ పీపుల్ ఇది రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది చేసిన తర్వాత దీనికి రెలవెంట్గా పేపర్స్ వస్తాయని చెప్పా కదా. చాలా మంది స్టూడెంట్స్ నన్ను 2 days నుంచి విపరీతంగా అడుగుతున్నటువంటి 3 questions ఉన్నాయి. ఒకటేంటంటే, మేడం మేము మోనో స్పెషలైజేషన్ కాకుండా డ్యూయల్ స్పెషలైజేషన్ తీసుకుంటున్నాం కాబట్టి డబుల్ ఫీజు ఏమన్నా కట్టాలా, అంటే కాలేజ్ ఫీజు ఎక్కువ ఉంటుందా అన్న క్వశ్చన్ అరైజ్ అవుతుంది. మీరు ఇక్కడ భయపడాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. మీకు డ్యూయల్ స్పెషలైజేషన్ కూడా సేమ్ కాలేజ్ ఫీజుతో అవైలబుల్గా ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ సెమ్లో, ఫస్ట్ ఇయర్లో, సెకండ్ సెమ్లో ఎలా కట్టుకున్నారో ఫీజు, అదే ఫీజ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ ఏమడుగుతున్నారు, ఇంకొక సెకండ్ క్వశ్చన్, నంబర్ ఆఫ్ పేపర్స్ అడుగుతున్నారు. యాక్చువల్గా మీకు ఫస్ట్ సెమ్లో వచ్చేసి 6 పేపర్స్, సెకండ్ సెమ్లో వచ్చేసి 7 పేపర్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్పెషలైజేషన్ అనేది ఒక్కటి తీసుకుంటే 6 పేపర్లు ఉంటాయేమో, అదే 2 స్పెషలైజేషన్స్ తీసుకుంటే 6 + 6 12 పేపర్స్ రాయాలేమో ఒక సెమిస్టర్లో అన్న డౌట్ వస్తుంది. అలా అస్సలు లేదు. మీకు థర్డ్ సెమ్లో వచ్చేసి ఎప్పట్లాగానే కామన్ పేపర్స్ 2 ఉంటాయి. అంటే మీ క్లాస్లో 132 మెంబర్స్ ఉంటే 132 మెంబర్స్ కూడా ఈ 2 పేపర్స్ ఖచ్చితంగా రాయాలి. అందుకే ఇవి కామన్ పేపర్స్, ఇవి అందరికీ కామన్గా ఉంటాయి. ఈ కామన్ పేపర్స్ కాకుండా మీకు మీ స్పెషలైజేషన్ ఏరియాలో నుంచి టోటల్ 4 పేపర్స్ వస్తాయి. అవి ఎలా వస్తాయి, మీరు 2 కాంబినేషన్స్ తీసుకుంటున్నారు కదా. సపోజ్ ఎవరన్నా ఫినాన్స్ తీసుకున్నారు, అలాగే మార్కెటింగ్ తీసుకున్నారు. ఫస్ట్ ఈ 2 కామన్ పేపర్స్ రాసిన తర్వాత 2 ఫైనాన్స్ పేపర్స్ రాయాలి, అలాగే 2 మార్కెటింగ్ పేపర్స్ రాయాలి. ఇలాగా టోటల్గా ఎన్ని పేపర్స్ వస్తాయి, 6 పేపర్స్ వస్తాయి. సో ఇదే క్రైటీరియా మళ్ళీ మీకు 4th సెమ్లో కూడా రిపీట్ అవుతుంది. అంటే 4th సెమ్లో కూడా 2 కామన్ పేపర్స్, అలాగే 2 ఏమో మేజర్లో నుంచి, 2 ఏమో మైనర్ స్పెషలైజేషన్లో నుంచి వస్తాయి. సో టోటల్గా ఎన్ని పేపర్స్ అవుతాయి, 6 పేపర్స్ అవుతాయి. సో మీకు థర్డ్ సెమ్లో, 4th సెమ్లో కలుపుకొని టోటల్గా 12 పేపర్స్ అవుతాయి. ఇది సెకండ్ డౌట్. థర్డ్ డౌట్ స్టూడెంట్స్కి వస్తున్నది, మేడం ప్రాజెక్ట్ మనము మేజర్లో నుంచి చేయాలా, మైనర్లో నుంచి చేయాలా అని. సపోజ్ మీరు హెచ్ఆర్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఈ 2 స్పెషలైజేషన్స్ అనుకోండి. మీరు ప్రాజెక్ట్ ఎందులో నుంచైనా చేయొచ్చు, మేజర్లో నుంచైనా చేయొచ్చు, మైనర్లో నుంచైనా చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఏదైతే మేజర్గా ఎలెక్ట్ చేసుకున్నారో దాంట్లో నుంచే ప్రాజెక్ట్ చేయడం బెటర్. మీరు మేజర్ ఒక సబ్జెక్ట్ తీసుకొని ప్రాజెక్ట్ ఇంకో దాంట్లో చేస్తే అది అంతగా బాగోదు. అండ్ మీకు ఇంకా మంచిగా క్లారిటీగా చెప్పాలి అంటే, ప్రాజెక్ట్ కూడా మీకు వైవా కంప్లీట్గా మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో దాని మీదే డిపెండెంట్గా ఉంటుంది. అది కూడా ఎన్నిసార్లు ఉంటుంది, 2 times ఉంటుంది. మీకు థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే వారం రోజుల్లో ఫస్ట్ వైవా ఉంటుంది. అలాగే 4th సెమ్ ఎగ్జామ్స్ అయిపోయిన వారం రోజుల్లో సెకండ్ వైవా ఉంటుంది. సో అలాగా మీకు 2 times వైవా జరుగుతుంది. ఫస్ట్ వైవాని నార్మల్గా వైవా అంటారు, సెకండ్ వైవాని కాంప్రహెన్సివ్ వైవా అంటారు. సో ఈ రకంగా మీకు వైవా కూడా 2 times జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా మీ స్పెషలైజేషన్కి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ. ఈ వీడియోతో మీకు అందరికీ ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఎంకరేజ్మెంట్.